సినిమాలో పిల్లాడిలా ముద్దుగా ఉంటాడు, కానీ ఒక్కసారి కనెక్ట్ అయితే మాత్రం చెప్పు కంటుకున్న బబుల్ గమ్ లా ఇరిటేట్ చేస్తాడు. ఈ పిల్లాడి సంగతి తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి యాంటీ. ఎదగాలి ఇంతకు ఇంతై పసికునా. జరగనివన్నీ చెప్తే ఎలా అమ్మా? ఏంటమ్మా మరి నువ్వు దారుణంగా మాట్లాడతావు? నేను ఎదగాలనుకోవడం, ఆర్పి లేడీ గెటప్ లో అందంగా ఉండాలనుకోవడం రెండు కష్టమే మేడం. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఏమైందిరా నా అంత డల్ గా మాట్లాడుతున్నావు ఏంటి? వదిలేయమ్మా. ఏమైందిరా? మొన్న జరిగిన 6 ఎగ్జామ్లలో 5 ఎగ్జామ్లు ఫెయిల్ అయ్యానమ్మా. 6 ఎగ్జామ్ పాస్ అయ్యావా? లేదమ్మా, అబ్సెంట్ అయ్యా. ఒరే, ఎన్ని కలలు కన్నానురా. నువ్వు బాగా చదువుకొని పాస్ అయితే కాలిఫోర్నియా యూనివర్సిటీలో నేను చదివిద్దాం అనుకున్నాను. కాలిపోయిన యూనివర్సిటీ మనకెందుకమ్మా, మంచి యూనివర్సిటీలో చదివిద్దామమ్మా. బాధగా ఉందమ్మా. ఎందుకు నాన్న? నిన్న ప్రిన్సిపల్ సారు మీ డాడీని తీసుకొని వస్తే స్కూల్ కి రమ్మన్నాడమ్మా. అమ్మో, ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే చంపేస్తాడు కదరా. ఏట్రా డాడీ అంటున్నారు? డాడీ. ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందిగా, ఏమైంది? మింగింది నాన్నగారు. ఏంటి? అదే కుక్క మింగింది నాన్నగారు. సర్లే కానీ మీ ప్రిన్సిపల్ ఏమంటున్నాడు? 3 రోజులలో నన్ను ఢిల్లీకి తీసుకెళ్తా అంటున్నాను నాన్న. అవునా, ఎందుకురా? అంటే నా మెదడు మీద పరిశోధన చేస్తారంట. అబ్బో, అంత గొప్ప పని ఏం చేసావురా? అంటే ఇంత చిన్న మెదడులో ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయా అని పరిశోధన చేస్తారంట. నన్ను ఒకసారి ఎత్తుకోనా? ఒరే, ఈ ఫోన్ ఎత్తితే 10 లక్షలు వస్తాయి. నిన్ను ఎత్తుకుంటే ఏం వస్తుందిరా? నాకు ఆయాసం తప్ప నా పాయసం. ఎలా? కనీసం ఒక 10 రూపాయలు ఇవ్వు నాన్న. వద్దురా, నువ్వు పోగొట్టుకుంటావు. లేదు నాన్న. అరే నువ్వు పోగొట్టుకుంటావురా? లేదు నాన్న. నువ్వు పోగొట్టుకుంటావురా? పోగొట్టుకున్నా నాన్న. జబర్దస్త్ లో టీమ్ లీడర్ పోగొట్టుకున్నావుగా. జీవితం. అయినా ఈ డైరెక్టర్లోకి రండి, ఆడుకుంటా అన్న టైంలోనేమో వెళ్ళి టీమ్ లీడర్ చేయమన్నారు, టీమ్ లీడర్ చేస్తా అన్న టైంలోనేమో వెళ్ళి ఆడుకో అంటున్నారు. అందరు నాతో ఆడుకుంటుర్రు. నిజాలు చెప్పకూడదు నాన్న. ఇప్పుడు ఏంటి, మీ నాన్నగారిని తీసుకెళ్ళాలి అంతే కదా? ఈ నాన్నగారిని తీసుకెళ్తే వాతలు పెడతాడమ్మా ప్రిన్సిపల్ సారు. హైదరాబాద్ లో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరికి ఫోన్ చేసి వాళ్ళని తీసుకెళ్దాం, సరేనా? అలాగే అమ్మా. ఏమండి, మీరు టైంకి వచ్చేసేయాలి, ఓకేనా? త్వరగా వచ్చేసేయండి. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా, సినిమాలే లైఫ్ మావా, లైఫ్ అంతా సినిమా మావా. నేనేం క్యారెక్టర్ చేయాలి? వీడికి నాన్న క్యారెక్టర్ చేయాలి. మరి మీకు? వీడికి మాత్రమే నాన్న క్యారెక్టర్ చేయాలి. ఎందుకు చించుకుంటున్నావు? నేను చాలా సినిమాలు చేసే ఇండస్ట్రీలో. చాలా సినిమాలు చేశానంటున్నావు కదా, ఏమేమి సినిమాలు చేసావు చెప్పు. నేను ఇంకొక వ్యక్తి ప్రధాన పాత్రధారులుగా అతడు అడిగిపోయిందని సినిమా చేశాం. అతడు క్యారెక్టర్ ఎవరు చేశారు? ఫిక్స్ అయిపోయారా అందరూ? సరే, ఇంకో సినిమా చేశానంటున్నావు, ఏ సినిమా? మొన్న రీసెంట్ గా బావిలో దూకిన బర్రి అనే సినిమా చేశాను. దెబ్బలు ఏమైనా తగిలాయా? నువ్వు ఫిక్స్ అయిపోయావా? అందరూ ఫిక్స్ అయ్యారు. ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేస్తాను, మనం వెళ్దాం. నమస్కారం సార్. వచ్చారా? ఈ దౌర్భాగ్యుని కన్న తండ్రి మీరేనా? నేనే సార్. మీ అబ్బాయికి వచ్చిన పర్సంటేజ్ నా బ్యాటరీకి గాని వచ్చుంటే ఈ పాటికి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండేదండి. మరీ 2% ఏమిటండి? ఆ 2% ఎలాగొచ్చింది నాయనా? నీట్ గా ఇచ్చానండి పేపర్, అందుకే నీట్నెస్ కి ఇచ్చాను. ఇంత చెత్త వేదవ, దౌర్భాగ్య వేదవ, పనికిమాలిన వేదవని పళ్ళు రాలిపోతాయి. వాడికి చిన్నప్పుడు బాగాలేకపోతే జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే ఎక్కడ ఇంజెక్షన్ వేస్తే ఏడుస్తాడని చెప్పేసి వాడికి ఫస్ట్ మొత్తం ఇంజెక్షన్ ఇప్పించి తర్వాత మామూలు ఇంజెక్షన్ ఇప్పించా. అది నా ప్రేమ. I miss you, Daddy. I miss you. చిన్నప్పుడు వీడికి దెబ్బ తగిలింది, కుట్లు వేయాల్సి వచ్చింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఎక్కడ భయపడతాడని నేనే టైలర్ షాప్ దగ్గర తీసుకెళ్లి అని కుట్లు వేయించాడు సార్. అది నా ప్రేమ. I miss you, Daddy. I miss you. చిన్నప్పుడు వీడు పావులకు జైరా అంటే రూపాయికి చేస్తున్నాడు. చిన్నప్పుడు వీడు రేయ్, అప్. నువ్వు నాకు కనెక్ట్ అయినట్టు జడ్జెస్ కనెక్ట్ అయితే ఎన్ని స్కిట్లు కొట్టావనరా? రక్తం చిందించిన ఫలితం లేకుండా పోయింది. చిన్నప్పుడు వీడు రూపాయి బిల్ల మింగితే చీపుగా రూపాయి బిల్ల మింగడి పెట్టేనే 2000 రూపాయల కట్ల లోపల తోశాడు సార్. అది నా ప్రేమ. వీడికి ఇది అర్థం కాలేదనుకుంటా. కానీ ఒక్కటి చెప్తున్నా వినండి, మీరు వీడిని చూడు.
వీడు మీరు జీరో అనుకోవచ్చు, వీడే నా హీరో, వీడిని ప్రయోజకుడు చేస్తా. అలాగే చెయ్యి నాయన, చెయ్యి. చాపు చాలు, అలాగే చెయ్యి. రక్షణ తగలయ్యా. సరేగానే బాగా చేశాను, ప్రిన్సిపాల్ కూడా నమ్మాడు. మీ అమ్మ దగ్గర పదం వదిలేస్తాను. వదిలేయడం ఏంటి నాన్న? నానేంటి పైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పదరా. లేదు డాడీ, నువ్వు నా డాడీవి. నేను నీకు ఎలా డాడీ అవుతానో చెప్పు. నువ్వు నా డాడీవి. ఎలా? చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పి మట్టి ఇంజెక్షన్ ఇచ్చి దాని తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన గొప్ప డాడీవి డాడీ నువ్వు. ఆ మాత్రం జరిగి నేను డాడీ అయిపోతానా? చిన్నప్పుడు నాకు దెబ్బ తగిలితే కుట్లేయాల్సి వస్తుందంటే డాక్టర్ అంటే భయపడతానని చెప్పి టైలర్ షాప్ దగ్గరికి ఏంటండి వీడు? నాకు 500 ఇచ్చింది, నేను వెళ్ళిపోతాను. నా కొడుకుని 500 కోసం అమ్ముకుంటావా? నేను నీకు తండ్రి ఎలా అవుతాను? నువ్వు నా డాడీ. నా ఆస్తి కొట్టేయాలని చూస్తున్నావు కదా. ఏది నీకుండే 3 ఎకరాల పొలం, అది అసైన్మెంట్ భూమి. డబ్బులు ఇస్తారా? ఏమయ్యా ఏమయ్యా? అమ్మో నా మొగుడు పొద్దుగాల పోయిండు, ఎవరో పిలిచింది పని ఉంది మళ్ళొస్తా అన్నాడు, ఇంతవరకు రాలే. అసలే 15 ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేయాలి. ఏడున్నవయ్యా ఓ మగడా? నువ్వు నా డాడీవి. ఏయ్, నేను నీకు డాడీ ఎలా అవుతాను? ఎలా? ఏమరా బుడ్డోడా, అది నీ డాడా? అవును, ఇంతకు నువ్వెవరా? అది నీ డాడీ అయితే నేను మీ అమ్మని రా. ఇప్పుడే సెకండ్ సెటప్ పెట్టావా డాడీ? మనకు పిల్లలు అయితే లేరు మగడా, ఎట్లా చేద్దామంటే కలిసొచ్చే కాలానికి నలిసొచ్చే కొడుకు వస్తాడు పెళ్ళమా అన్నావు. ఈడేనా నడిచొచ్చే కొడుకు? ఇంత అందమైన కొడుకు నాకు పుడతాడా? క్లియర్ గా చెప్తున్నాడు కదా, జించుకు 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 కుట్లేస్తున్నావు అని. లేదు ఆంటీ, అట్లా కాదు. ఏ, అలా కాదు. ఇది ఇది సావు, నువ్వు వద్దు, నీ సంసారం వద్దు, నాకేమొద్దు, నేను ఇంటికి పోతా. డాడీ. ఒరే, ఆ. 500 రూపాయలు కక్కుర్తి పడితే దాని 5వ తరమే పోయింది కదరా. నేను డాడీ వెళ్ళగలి. ఏమైంది నాన్న? మా డాడీ కొట్టాడు. ఓడా ఆ. ఈ డీ జోడీలో చెప్పులు జోడీలు ఎత్తుకుని పోయేలా ఉన్నాడు ఈ డాడీ నీకు. మీరు కన్న తండ్రిరా కిరా కార్పియా సార్? ఇలాంటి వాళ్ళు వదిలేస్తారా సార్? ఇలాంటి వాళ్ళు వదిలేస్తారా మీరు? వీడే నా కొడుకు అయి ఉంటే ఎత్తుకుని ముద్దులు పెట్టేవాడిని, నా గుండెల మీద ఆడించేవాడిని, చిటికలు పట్టుకుని స్కూల్ కి తీసుకెళ్లేవాడిని, వాడి కోసం నా ప్రాణమే ఇచ్చేవాడిని సార్. వాడు ఇదేంటే నన్ను డాడీ అంటాడు. ఒరే, నాకొద్దు, వదిలించుకుందామంటే నువ్వు తగిలించుకున్నావు. నాకు సంబంధం లేదు, మీ బాధ ఎక్కడైనా పడండి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆర్పి ఎస్కేప్. ఒరే, మామూలుగానే ఏమీ లేకపోతేనే యూట్యూబ్ లో గోల గోల చేస్తుంటారు. ఇప్పుడు నువ్వు నా కొడుకంటే వాళ్ళు రచ్చ రచ్చ చేస్తారు. ఇంకా రా. ఏదో స్కిట్ ఒక రకంగా వచ్చినట్టుంది. ఇప్పుడు నా స్కిట్ పరిస్థితి ఏమంటారు? ఏముంది ఇదిగో. ఎట్టుకొచ్చానే తిరనాళ్ళ కలజోడు కలరు ఫుల్లుందే కిర్రాకు నీ. రోజా గారు, ఎలా రోజా గారు ఇలా కనెక్ట్ అయితే బంకమట్లే అతుక్కుంటున్నారు. వీడి ఓవర్ యాక్షన్ అసలు నరేష్ గాడు హిలేరియస్ గా ఉంది అసలు. ఫుల్ ఎంజాయ్ చేశాను. వెరీ నైస్. బాబు గారు, బాగుంది ఆర్పి, బాగా ఎంటైన్ చేసావు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఫాదర్ అనగానే అక్కడ మంచి పాయింట్ దొరికింది అనుకున్నా. వీడు కనెక్ట్ అయిపోతాం అనేది ఇంకా బాగుంది. నరేష్ బాగా హెల్ప్ అయ్యాడు నీకు. బాగుందిరా నరేష్, బాగా చేసావు. చిన్నప్పుడు మా ఊళ్ళో డాన్స్ చేసేవాడి, చింతాలమ్మ తిరణాలు జరిగేది. నేను ఒక డిఫరెంట్ గా వేసేవాడిని, అందరూ నన్ను అనుకరించేవాడు. వాళ్ళ వల్ల ఏదిలే, ఒకసారి వేస్తే చూపిస్తా. సో మీకు బాగా కలిసి వచ్చింది. బాగుంది ఆర్పి, బాగా హిలేరియస్ చేశారు.